మీరు చూస్తుంది యాసర్ క్రోమ్బుక్ అండి. దీని మోడల్ నెంబర్ 714. ఈరోజు వీడియోలో దీనికి గ్రాఫిక్ కార్డ్ డ్రైవర్స్ అయితే ఇన్స్టలేషన్ అయితే చేద్దాం. వీటికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ అయితే చేసుకున్నానండి. సో ఆ ఫైల్స్ని నేను ఈరోజు ఇన్స్టలేషన్ అయితే చేద్దాం. ఇక్కడ మీకు డ్రైవర్స్ సంబంధించిన వెర్షన్ అయితే ఇది. దీని ఫైల్ సైజ్ వచ్చేసి 279 అయితే ఉంది. చూడండి, 279 MB ఫైల్ అయితే ఉంది. సో ఇది గ్రాఫిక్ కార్డ్ డ్రైవర్స్ అండి. ఈ గ్రాఫిక్ కార్డ్ డ్రైవర్స్ అనేవి మీకు అన్నిటికీ ఒకేలా ఉండవండి. సో మీరు ఈ ప్రాసెసర్ దానికి సంబంధించిన డ్రైవర్స్ అయితే ఇన్స్టలేషన్ అయితే చేయాలి. ఈ ప్రాసెసర్ వచ్చేసి i5 8th జనరేషన్ ప్రాసెసర్ అండి. ఆ ప్రాసెసర్ మనకు UHD 620 గ్రాఫిక్స్ అయితే ఇన్స్టలేషన్ అయితే చేయాలి. సో ఆ గ్రాఫిక్స్ మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ అయితే చేసుకుని రన్ అడ్మినిస్ట్రేటర్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు డ్రైవర్స్ అనేది ఇన్స్టలేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీకు డ్రైవర్స్ ఏ మోడల్లో తెలియకపోతే మీరు డైరెక్ట్గా అప్డేట్ పెట్టినట్టయితే మీ ల్యాప్టాపే డ్రైవర్స్ని వెతుక్కుని డౌన్లోడ్ అయితే చేస్తుంది. సో దానివల్ల ఏంటంటే మీకు ఫైల్ సైజ్ అనేది ఎక్కువైపోతుందండి. C డ్రైవ్ అనేది ఫుల్గా నిండిపోతుంది. అవసరం లేని ఫైల్స్ అన్నీ కూడా ఇన్స్టలేషన్ అయితే అవుతాయి. ప్రస్తుతం మన C డ్రైవ్ వచ్చేసి యూజ్డ్ స్పేస్ వచ్చేసి 13.7 GB అయితే ఉంది. ఫ్రీ స్పేస్ వచ్చేసి 33 ఉంది. అప్డేట్ చేసినట్లయితే మీకు ఒక 25 GB వరకు వెళ్తుంది. దానికోసం నేను అప్డేట్ అయితే చేయట్లేదు. సో మనకు డ్రైవర్స్ అయితే ఇన్స్టలేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో గ్రాఫిక్ కార్డ్ డ్రైవర్స్ లేనట్లయితే మీకు బ్యాక్గ్రౌండ్లో ఏదైనా ఎడిటింగ్ చేసినప్పుడు రెండరింగ్ అనేది జరగదండి. సో దానికోసం తప్పనిసరిగా గ్రాఫిక్ కార్డ్ డ్రైవర్స్ అయితే వేసుకోవాలి, లేదంటే డిస్ప్లే స్లోగా నడుస్తూ ఉంటుంది. ఇక్కడ బిగిన్ ఇన్స్టాల్ అందుకు దీనిపై క్లిక్ చేయండి. మనకు సర్చ్ బార్ ఇక్కడ టాస్క్ మేనేజర్ క్లిక్ చేసినట్లయితే మీకు గ్రాఫిక్ కార్డ్ డ్రైవర్స్ ఆల్రెడీ ఇన్స్టలేషన్ అవునాయా లేదన్నది చూడవచ్చు. చూడండి, ఇక్కడ మనకు CPU డీటెయిల్స్ అయితే వస్తున్నాయి. CPU వచ్చేసి i5 8th Gen CPU అండి. అలాగే మెమరీ వచ్చేసి 8 GB మెమరీ, డిస్క్ వచ్చేసి 58 GB అయితే ఉంది. ఇంటర్నల్ హార్డ్ డిస్క్ అండి, ఇది 64 GB. రిమూవబుల్ అంటే పెన్ డ్రైవ్ ఇది. ఈ పెన్ డ్రైవ్ OS వేసినట్టు పెట్టింది, మనకు పని లేదు, డిలీట్ చేసేయండి. ప్రజెంట్ మనకి ఇక్కడ ఇంకొక కాలం అయితే రావాలి, UHD గ్రాఫిక్స్ అనేది రావాలి. గ్రాఫిక్ కార్డ్ లేకపోవటం వల్ల మనకు ఇది రాలేదు. సో మనం ఇన్స్టలేషన్ కంప్లీట్ అయితే చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇంకొక స్టెప్ అయితే వస్తుంది. ఇక్కడ అగ్రిపై క్లిక్ చేయండి. ఈ డ్రైవర్స్ ఇన్స్టలేషన్ చేసిన కంప్లీట్ అవ్వగానే మీకు అలాగే ఇక్కడ క్లీన్ ఇన్స్టలేషన్ అని ఉంటుంది. స్టార్ట్ నొక్కండి. మీకు బ్యాక్గ్రౌండ్లో ఏదైనా ఓల్డ్ బ్యాకప్ ఫైల్స్ ఉన్నట్లయితే అవి డిలీట్ చేసి ఈ కొత్త డ్రైవర్స్ని అయితే ఈ విధంగా ఇన్స్టలేషన్ అయితే చేసుకోవాలి. మీరు గ్రాఫిక్ కార్డ్ డ్రైవర్స్ కోసం మీరు డైరెక్ట్గా గూగుల్లో మీ ప్రాసెసర్ మోడల్ అలాగే జనరేషన్ పెట్టి సెర్చ్ చేసినట్లయితే మీకు డ్రైవర్స్ అనేది గూగుల్ అయితే సజెస్ట్ చేస్తుంది. ఆ డ్రైవర్స్ ఇన్స్టలేషన్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు సేమ్ ఇదే మోడల్ i5 8th జనరేషన్ ప్రాసెసర్ యూజ్ చేసిన డెస్క్టాప్ అయినా సరే, ల్యాప్టాప్ అయినా సరే, క్రోమ్బుక్ అయినా సరే ఇవే డ్రైవర్స్ అండి. వీటి యొక్క లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. వాటిని క్లిక్ చేసి మీరు కూడా ఈ డ్రైవర్స్ని అయితే ఇన్స్టలేషన్ అయితే చేసుకోవచ్చు. వేరే మోడల్ అయితే వేరే డ్రైవర్స్ అయితే ఇన్స్టలేషన్ అయితే చేసుకోవాలండి. మోడల్ బట్టి గ్రాఫిక్ డ్రైవర్స్ అనేది మారుతూ ఉంటాయి, అది చూసుకోండి. మీకు ఆడియో డ్రైవర్స్ అయితే అన్నిటికీ కూడా ఒకేలా ఉంటాయి, కానీ VGA డ్రైవర్స్ అయితే మీ ప్రాసెసర్ని బట్టి మోడల్ని బట్టి మారిపోతూ ఉంటాయి. మనకి ప్రాసెస్ అంతా జరగడానికి ఒక 5 minutes అయితే పడుతుంది. అప్పటి వరకు వెయిట్ చేయండి. ఓకే, మనకు సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టలేషన్ అయితే అయిపోయింది. ఒకసారి టాస్క్ మేనేజర్ అయితే ఓపెన్ చేద్దాం. చూడండి, ఇక్కడ మనకు GPUకి సంబంధించిన UHD గ్రాఫిక్స్ అనేది రావడం అయితే జరిగింది. గతంలో అయితే లేదండి. సో గ్రాఫిక్ కార్డు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇప్పుడు వచ్చాయి. ఇంటెల్ UHD గ్రాఫిక్స్ 620 అండి. సో మీకు i5 8th జనరేషన్ సంబంధించిన ప్రాసెసర్ ఉన్న ల్యాప్టాప్ యూజ్ చేసినట్టయితే ఈ గ్రాఫిక్ కార్డ్ అయితే డ్రైవర్స్ అయితే ఇన్స్టలేషన్ అయితే చేయాలండి. సో ఇక్కడ మనకు పూర్తిగా కంప్లీట్గా ఇన్స్టలేషన్ అయితే ఉంది. సో ఇక్కడ మనకు రీబూట్ అడుగుతుంది. రీబూట్ అయితే చేయాలి, ఏదైనా ఎర్రర్స్ ఉంటే సాల్వ్ అవుతుంది. ఒకసారి రీబూట్ అయితే చేద్దాం. రీబూట్ సైన్ అవుట్ క్లోజ్. సో ఈ విధంగా మీరు గ్రాఫిక్ కార్డు డ్రైవర్స్ అయితే క్రోమ్బుక్లో అయితే ఇన్స్టలేషన్ అయితే చేసుకోవచ్చు. గ్రాఫిక్ కార్డుకి సంబంధించిన డ్రైవర్స్ డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు విండోస్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకుని మీ ల్యాప్టాప్ని అయితే రన్ చేసుకోండి. మీ మోడల్ని బట్టి మీరు యాసర్కి సంబంధించిన వెబ్సైట్ నుంచి కూడా మీరు మీ డ్రైవర్స్ని అనేది డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ డౌన్లోడ్ చేయడం తెలియకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేయడం ద్వారా మీరు 257 MB
ఫైల్ని అయితే డౌన్లోడ్ చేసుకుని మీ ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్లో యూజ్ అయితే చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే క్రోమ్బుక్ సంబంధించిన రిలేటెడ్ వీడియోస్ అన్నీ కూడా కింద ప్లేలిస్ట్ అయితే ఉంటుంది. ప్లేలిస్ట్లో మీరు ఓఎస్ చేంజ్ చేయటం, అలాగే గ్రాఫిక్ కార్డ్ డ్రైవర్స్, అలాగే టచ్ ప్యాడ్ డ్రైవర్స్, ఆడియో డ్రైవర్స్, ఏ డ్రైవర్స్ అయినా సరే మీకు వీడియోస్ అయితే ఉన్నాయి. వాటిని చూసి మీరు మీ ల్యాప్టాప్ లేదా క్రోమ్బుక్ అప్డేట్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.